నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇన్ డెప్త్. నేను ఝాన్సీ. ఇక ములుగు జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల నాయకులు పోటాపోటీ నిరసనలకు దండాలకు పిలుపునివ్వడంతో జిల్లాలో ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంది. ములుగు జిల్లాలో ఇందిరమ్మ ఇంటి కోసం రమేష్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకోవడం రాజకీయంగా తీవ్ర దుమారమే రేపింది. ఇందిరమ్మ ఇల్లు దక్కలేదంటూ రమేష్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకోవడంతో సోమవారం నిరసనలు చేపట్టాలని బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునిచ్చింది. ప్రశ్నించే గొంతులపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేస్తున్నారని ఆరోపిస్తూ నిరసనలు చేపట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు సిద్ధమయ్యారు. మరోవైపు ములుగు జిల్లాలో సోమవారం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క పర్యటిస్తున్న నేపథ్యంలో వారి పర్యటనను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేసింది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ ను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ 10 ఏళ్ల దోపిడీపై చర్చిద్దామంటూ చలో ములుగు కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ను అడ్డుకునేందుకు పోటీగా చలో ములుగు కార్యక్రమానికి కాంగ్రెస్ ఇచ్చిన పిలుపుతో జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అటు మంత్రుల పర్యటన, ఇటు బీఆర్ఎస్ నిరసనలు, మరోవైపు చలో ములుగు పేరుతో కాంగ్రెస్ పిలుపు, ఇలా ములుగులో 2 పార్టీల ధర్నాలు, నిరసనల నేపథ్యంలో ములుగులో హై టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. రెండు పార్టీల ధర్నాలు, నిరసనల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ములుగు జిల్లా అంతటా వాహనాల తనిఖీలను చేపట్టారు. ఈ క్రమంలో మల్లంపల్లి మండలంలోని శ్రీనగర్ క్రాస్ రోడ్డు వద్ద తాత్కాలిక చెక్పోస్ట్ ఏర్పాటు చేశారు. మరోవైపు తెల్లవారుజాము నుంచే బీఆర్ఎస్ నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో ములుగు జిల్లాలో రాజకీయం వేడి మరింత రాజుకుంది. ఓ పక్క మంత్రుల పర్యటన, మరో పక్క బీఆర్ఎస్ నిరసనలతో స్థానికంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. రమేష్ ఎవరైతే ఉన్నాడో ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో ఇందిరమ్మ ఇళ్లలో కేటాయింపులలో జరిగినటువంటి అక్రమాల గురించి, జరిగినటువంటి తప్పుల గురించి ప్రస్తావన చేస్తే పోలీస్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అతన్ని ఒక రకంగా భయానికి గురి చేస్తే అతను ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. అలాంటి ఆత్మహత్యకు ప్రేరేపణమైనటువంటి వ్యక్తుల మీద కఠినమైనటువంటి చర్య తీసుకోవాలని ఈరోజు భారత రాష్ట్ర సమితి ఈ యొక్క జరిగినటువంటి ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి మరి అప్రజాస్వామిక విధానాల పట్ల మొన్న ఒక మీడియా మిత్రుని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి దాడి చేయడం, ఇలా ఈ నియోజకవర్గంలో పరిపాటైంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ జిల్లా కేంద్రంలో మా పార్టీ పిలుపునియడం జరిగింది, నిరసన కార్యక్రమం చేయాలని. కానీ దీన్ని అడ్డుకోవడం కొరకు ఉదయం నుంచే పోలీస్ అధికారులు మా నాయకులందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం, గృహ నిర్బంధాలు చేపట్టడం మరి అన్నీ కూడా చేపడుతున్నారు. కాబట్టి ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. నిరసన జరిగేటువంటి హక్కు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. కానీ ఈరోజు అలాంటివి చేయకుండా మరి పోలీసులు ఈ రకంగా వివరిస్తున్న దాన్ని నిరసిస్తున్నాం. తప్పకుండా ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలంటే నిరసన తెలియజేసుకునే హక్కును కూడా పోలీసులు కాపాడాలి. ఈరోజు మీడియాకు స్వేచ్ఛ లేదు, ప్రజలకు స్వేచ్ఛ లేదు, మాట్లాడే వ్యక్తికి స్వేచ్ఛ లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం అప్రజాస్వామికంగా ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వాన్ని నడపాలని చూస్తున్నది. ఇచ్చిన హామీలు నెరవేర్చలేకుండా ఈరోజు ఇల్లు ఇస్తామని చెప్పి 2 సంవత్సరాలు ఊరిస్తున్నది. ఇచ్చినటువంటి ఇల్లు కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులకు, వాళ్ళ యొక్క అనుచరులకు మాత్రమే ఇచ్చిన, నిజంగా ఈ పేదవాళ్లకు రాలేదు. కాబట్టి ఈ ఇందిరమ్మ ఇళ్ల విషయంలో న్యాయ విచారణ జరపండి. అక్రమంగా కేటాయించిన వాళ్ళు ఇందులో మధ్యదారులు వచ్చి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారనే విషయం కూడా బహిర్గతం అవుతున్నది. కాబట్టి ఇవన్నిటి కూడా తేటతెల్లం కావాలంటే తప్పకుండా విచారణ జరపాలి, న్యాయబద్ధంగా కొనసాగాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఇక్కడ అనేక విషయాలలో మంత్రి గారు ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారు మరి ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీ నాయకులను భయపట్టి రాజ్యం వెళ్ళాలనుకుంటే ఇది ఎక్కువ కాలం కొనసాగదనే విషయాన్ని కూడా వారు గుర్తిరగాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇలాంటి చర్యలను పోలీసు అధికారులు చేయొద్దని కూడా విజ్ఞప్తి చేస్తారు.
చుక్క రమేష్ ఎవరైతే ఉన్నాడో ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో రైతులకు యూరియా బస్తాలు నేర్చుకోండి. ఇదేమి పాలన, ఇదేమి పాలన. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. చుక్క రమేష్, చుక్క రమేష్. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు విశ్లేషకులు అందే సత్యం గారు, అలాగే బీఆర్ఎస్ నేత మూర్తి గారు ఉన్నారు. సో వారితో అయితే మాట్లాడదాం. సరే, మరి అందే సత్యం గారు చెప్పండి, ఈ ఉద్రిక్త పరిస్థితులకు అసలు ముఖ్యమైన కారణం ఏంటంటారు? మిత్రుడు ఏదేమైనా రిలేటివ్గా ఒకేసారి అందరికీ అందవు. ఇది ఏ ప్రభుత్వాలైనా ఒక ఎక్స్పీరియన్స్. కొంతమందికి సౌకర్యాలు అందుతాయి. ఇంధనం మిల్లు కూడా ఒకేసారి అందరికి ఇవ్వాలంటే కష్టమే గవర్నమెంట్కు. ఏదేమైనా రాలేదు కాబట్టి ఆత్మహత్య చేసుకోవటం అనేటువంటిది రమేష్ చేసింది కరెక్ట్ కాదు. ఎందుకంటే అంత ఆత్మహత్య చేసుకునేంత దూరం కార్యకర్తలు పోవద్దు, ప్రభుత్వాలు ఒత్తిడికి గురి చేయొద్దు. ఇది ఒక అంశం. రెండవది, దానికి బంద్కు పిలిపిస్తే లేదా దానికి నిరసన ప్రదర్శన చేస్తే డెమోక్రసీలో అది హక్కు కూడా, నిరసన ప్రదర్శన చేయనియాలి. కానీ ఆ పేరు మీద ఇవాళ ఉన్నటువంటి మంత్రులను అడ్డుకుంటూరు అనేటువంటిది ఒక వార్త. అది నిజమో కాదో కానీ దానికి ప్రదర్శనలు చేసినప్పుడు, తర్వాత ఇంకా రాస్తారోకోలు చేసినప్పుడు పోలీసులు ఇన్వాల్వ్ కావటం, కొంతసేపు సమయం ఇచ్చి ఆ తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయటం, తర్వాత విడుదల చేయటం, ఇది రొటీన్ ప్రోగ్రామ్. ఏడైనా ఆ పోలీసులు ఇన్వాల్వ్ కావటంలో తప్పు లేదు. కానీ మంత్రులను అడ్డుకుంటామంటే ఘర్షణలు అవుతాయి. తర్వాత మూడో అంశం, ఒక రాజకీయ పార్టీ ప్రదర్శనలు ఇచ్చినాక మరొక రాజకీయ పార్టీ కూడా అట్లనే ప్రదర్శనకు కౌంటర్కి ఇస్తే ఖచ్చితంగా రాజకీయ ఘర్షణలకు దారితీస్తాయి. అది అభివృద్ధికి ఆటంకంగా మారుద్ది. మనం ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ ఈజ్ ఏ ప్రీ రిక్విజిట్ ఫర్ డెవలప్మెంట్ అని చెప్తాం. ఆ లా అండ్ ఆర్డర్ లేకపోతే డెవలప్మెంట్ అనే ముచ్చటే లేదు. ఫారిన్ క్యాపిటల్ రాదు, ఇంటర్నల్ క్యాపిటల్ రాదు, ప్రభుత్వం పర్యవేక్షణ సరిగా ఉండదు. ఇవాళ బెంగాల్లో రోజు బీజేపీ శ్రేణులు, తృణమూల శ్రేణులు రోజు ఘర్షణలు పడుతున్నారు. రూరల్ ఏరియాలో ఎక్కడ ప్రశాంతత ఉండదు. అటువంటి స్థితికి దారితీసే విధంగా రాజకీయ పార్టీలు ఒకే రోజు పిలిపియటం, ఒకే రోజు ఘర్షణలకు దారితీసే విధంగా ఉండటం కరెక్ట్ కాదు. అది ములుగులో ప్రారంభమై రాష్ట్రం అంతా కూడా అటువంటి ఎక్స్పీరియన్సెస్ ఎక్కువైతే చివరికి ప్రగతి కుట్టుపడుద్ది అందరి పొత్తుల. కాబట్టి ఆ పరిమితులకు లోబడి పిలిపియటం మంచిది. రైట్. మరి రామ్మూర్తి గారు, మీరు చెప్పండి, ఇప్పుడు పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అంటే ఈ విధంగా ఉద్రిక్తంగా మారడానికి కారణం ఏంటి? అలాగే రమేష్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకోవడం వల్లనే ఇదంతా మొదలైందా, లేకపోతే ముందస్తుగానే ఇదంతా ప్రిపేర్డ్గా ఉందంటారా? ప్రిపేర్డ్ ఎందుకు ఉంటుందండి? ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నది మనం క్షుణ్ణంగా చూద్దాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా అణిచివేస్తున్నది, ఏదైతే వీళ్ళు చెప్పిల్లో 6 గ్యారంటీలు చెప్పి 6వ గ్యారంటీ సరిపోనట్టు 7వ గ్యారంటీ ప్రజాపాలన, ఎవరైనా ఎక్కడైనా నిరసన తెలుపుకోవచ్చు, ఏమని తెలుపుకోవచ్చు అని బ్రోకర్ మాట్లాడిన ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు చేస్తున్నది ఏంటి? నేనే సాక్ష్యం అండి. వాళ్ళ మార్నింగ్ 4 గంటలకు నా ఇంటికి వచ్చారు పోలీసులు. ఇప్పుడు 4 గంటల వరకు ఉంచుకున్నారు. దాదాపు 12 గంటలు నేను పోలీస్ స్టేషన్ లో గడిపిన. వరంగల్లో, నాది కూడా వరంగలే కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి ఏదైతే ఇష్యూ ఉందో, ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి, దాని మీద విచారణ చేపట్టి ఏదైతే వాళ్ళు ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్ బయట పెట్టమండి. ఆ రిపోర్ట్ బయట పెట్టరు. అదే విధంగా అక్కడ ఒక స్కూల్ నిర్మించాలని చూస్తున్నారు. యూనివర్సిటీలో స్కూల్ నిర్మించవద్దు, ఎందుకంటే దాని క్రెడిబిలిటీ పోతుంది. యూనివర్సిటీ వేరు, అదే విధంగా స్కూల్స్ వేరు. ఉన్నత విద్యకు స్కూల్స్ కి చాలా తేడా ఉంటది.
వీళ్ళకి తెలియదు కదా అండి. చదువుకుంటే ఆ ఉన్నత విద్య యొక్క వాల్యూ తెలుస్తుంది అంతే తప్ప కానీ వాల్యూ తెలియని ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఎడ్యుకేషన్ సంబంధించి మినిస్టర్ లేడు, అదే విధంగా ఏదైతే హోమ్ మినిస్టర్ రెండు ఆయన కిందనే ఉన్నాయి. ఈ రోజు ఈ రెండు సెక్షన్స్ చాలా ఇబ్బంది పడుతున్నాయి విద్యాపరంగా, అదే విధంగా శాంతి భద్రత విషయంలో చాలా ఘోరమైన విఫలం. ఎందుకంటే రమేష్ సూసైడ్ కూడా మీరు చూసుకోండి, ఎందుకంటే ఇందిరమ్మ ఇల్లు రాలేదు అని ఆయన మనస్తాపం చేయలేదు. ఎందుకంటే లిస్ట్ ఫస్ట్ లిస్ట్ లో పేరున్నది, సెకండ్ లిస్ట్ లో ఎందుకు తీసేసిర్రు అని ఆయన పాప ఆవేదనగా మెసేజ్లు పెడితే ఆయన పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఇబ్బంది పెట్టి ఆయన ఫోన్ కూడా గుంజుకోవడం జరిగింది. ఆ దానికి ఆయన మనస్తాపం చెంది ఏ విధంగా ఏం చేయాలో అర్థం కాక పాప అయోమైన పరిస్థితిలో సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. సూసైడ్ నోట్ కూడా రాశాడు. అదే విధంగా కొండారెడ్డిపల్లె సర్పంచ్ ఏదైతే మాజీ సర్పంచ్ ఏదైతే సాయి రెడ్డి సూసైడ్ చేసుకొని ఎన్ని రోజులు అవుతుంది. ఇది దాదాపు కంప్లీట్ గా మొత్తం కంప్లీట్ రాసిండి ఇందులో. ఎందుకంటే రేవంత్ రెడ్డి బ్రదర్స్ చేయబట్టే చనిపోతా ఉన్నా, నాకు ఖచ్చితంగా నాకు న్యాయం జరగాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలండి. మరి ఎందుకు అరెస్ట్ చేస్తారండి? చట్టం ఎవరు చుట్టం? ఇప్పుడు ముఖ్యమంత్రి తమ్ముళ్లకు ముఖ్యమంత్రికో చట్టం, అదే విధంగా ప్రజలకో చట్టమా? ఇంత తేడానా? ఏం నడుస్తున్నది? ఎవరి కోసం పనిచేస్తున్నది ప్రభుత్వం? వచ్చినప్పటి నుంచి చూస్తున్నామండి. ఇప్పుడు హైడ్రా పేరిట ఇల్లు గులగొట్టిల్లు, ఉన్నోళ్ళకి ముట్టుకోరు, ఉన్నోళ్ళకి నోటీస్ ఇస్తారు, లేని మాత్రం ఇల్లు గులగొడతారు. శనివారం అర్ధరాత్రి వస్తారు, లేకపోతే ఆదివారం వస్తారు, లేకపోతే కోర్టు సెలవులలో గులగొడతారు, వర్షాకాలం గులగొడతారు, రోడ్ల మీద వేస్తారు. వాళ్ళు అబోదిబో మొత్తుకొని వాళ్ళు బండ బూతులు తిట్టినా కూడా కనీసం వినబడదు. అదే విధంగా ఇప్పటికి దాదాపు 520 మంది రైతులు చచ్చిపోయింది, ఒక్కరు ఇంటికి పోడు, మానవత్వం లేదు. అదే విధంగా విద్యార్థులు దాదాపు 120 మంది వాళ్ళు చనిపోయిళ్ళు. నిన్నటికి నిన్న పరకాల్లో ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది, వాళ్ళ దగ్గరికి పోడు. ఎవరి కోసం వచ్చినావు నువ్వు? ఎవరి కోసం ఏం మాత్రం చెప్పొచ్చినావు నువ్వు? నేను ఎక్కడ పడితే అక్కడ ఉంటా, నువ్వు ప్రజల గుండెల్లో ఉంటా. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉంటున్నావు? ప్రజాపాలన అని చెప్పి నువ్వు ఎక్కడైతే నువ్వు బార్గేట్లు ఏర్పాటు చేయాలి, మొత్తం అన్ని బార్గేట్లు తీసాడో బార్గేట్లు లేవు, ఆడ మనుషులు కూడా లేరు. నేనేమంటున్నా, బార్గేట్ తీసేసినాడు, నువ్వు కూడా లేవు. ఆ బార్గేట్లు కూడా మళ్ళీ నువ్వు అక్కడ పెట్టుకున్నావు. ఏం మరీ ఏంటంటే ప్రభుత్వం ఒక మార్పు వచ్చిన తర్వాత ఏ మార్పు జరిగిందంటే అధికారం మార్పు అయింది అంతే తప్ప, అదే విధంగా వీళ్ళు ఏదైతే వీళ్ళు ఆర్థికంగా 5 అన్నదమ్ములు బలపడుతున్నారు అంతే తప్ప కానీ ప్రజాపాలన అని చెప్పి మొత్తం జనాలను పీడిస్తూ ఉన్న పాలన తప్ప ఇంకా ఏం లేదండి. ఇప్పుడు పాపం ఆ పిల్లగాడు చనిపోవడం చాలా బాధాకరం. ఈ రోజు మా పార్టీ శ్రేణులు ఏదైతే అక్కడ ఒక నిరసన వ్యక్తం చేద్దామని, అదే విధంగా కుటుంబానికి భరోసా ఇద్దామని పోతే మీరు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి ఆపేస్తారు. ఎందుకు ఆపేస్తారండి? పోవద్దా? ఇప్పుడు మేము ఎట్లా చేస్తామండి, మేము దాదాపు 9 ఏళ్ల పరిపాలనలో ఏం జరగకుండా దాదాపు ధర్నాలు జరగకుండా చూసాం. మీరు అనొచ్చు ధర్నా చౌకులు ఎత్తేసినంత మాత్రం ధర్నాలు ఆగేయండి. ఎప్పుడైనా కూడా ఇంకా ఎంత ఒత్తిడి చేస్తే అంత పెరుగుతాయి, కానీ ప్రాబ్లమ్స్ లేకుండా చేశాం. ఎక్కడిదక్కడ అన్ని విధాలుగా అన్ని రకాల ప్రజలకు ఒక ఆసరాగా నిలబడ్డాం అంతే తప్ప కానీ మేము ఎక్కడ కూడా ఏం చేయలేదండి. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత వచ్చినప్పటి నుంచి లగచర్ల మీద పడతారు, అదే విధంగా రైతుల భూములు గుంజుకుంటారు, వాళ్ళ బేడీలేస్తారు, వాళ్ళు అక్కడ మా పాపం లేడీస్ మీద ఛాతీల మీద కాలేసి తొక్కుతారు. అదే విధంగా బెటాలియన్ కానిస్టేబుల్ అని రోడ్ల మీద అవమానిస్తారు. మీరు ఎందుకు పెళ్లి చేసుకున్నారు బెటాలియన్ కానిస్టేబుల్ అని వాళ్ళ భరణ అవమానిస్తారు. ఎన్ని ఉన్నాయండి ఆశా వర్కర్లను కంప్లీట్ గా ఏడబడితే అక్కడ గలీజ్గా మొత్తం ఎంత ఘోరంగా చేసారు, రోడ్ల మీద ఎంత వాళ్ళ అవమానకరంగా చిత్రీకరించిళ్ళు. చాలా ఉన్నాయి అంశాలు. నిజంగా చెప్తున్నా, ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందో అని చూస్తున్నారు తప్ప ఈ ప్రభుత్వంతో సామాన్య ప్రజలకు లాభం లేదు. ఓన్లీ ముఖ్యమంత్రి అన్నదమ్ములకు, అదే విధంగా మంత్రివర్గంలో కొంతమందికి మాత్రమే లాభం జరుగుతుంది. రైట్. మరి అంతే సత్యం గారు, ఇప్పుడు రామ్మూర్తి గారు చెప్పినట్లుగా ఎంత అణిచివేస్తే అంత మళ్ళీ చొచ్చుకు వస్తాం, ముందుకు వస్తాం అంటున్నారు. అంటే ధర్నాలు ఇవన్నీ చేసినా, వీటిని ఆపినా, చెక్ పోస్టులను ప్రత్యేకంగా పెట్టినా కూడా ఇంకా అది పెరుగుతుందే తప్ప తగ్గదు అని రామ్మూర్తి గారు అయితే అంటున్నారు. మరి ప్రతిపక్ష నేతలను గృహ నిర్బంధం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు ఒక కాంగ్రెస్ నాయకుడిని కూడా పిలిస్తే డిబేటు మంచి నిజానికి దగ్గరగా ఉండేది. కాబట్టి ఇవాళ ఏదేమైనా కాంగ్రెస్ చేసినా లేకపోతే బీఆర్ఎస్ చేసినా డెమోక్రటిక్ రైట్స్ని ఆఫ్ చేయాలని ప్రయత్నిస్తే అది రివర్స్లో నడుస్తుంది. హైకోర్టు ఒకనాడు కామెంట్ చేసింది, ఏమనంటే మీరు ఏది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే కామెంట్ చేసింది, ప్రజలను అణిచివేస్తే కుక్కర్ అనేటువంటి ఎగ్జాంపుల్ చెప్పారు హైకోర్టు. విజిల్ రాకుండా చేస్తే పేలుద్ది కుక్కర్ అని, విజిల్ రానివ్వాలని. అంటే డెమోక్రసీలో నిరసన ప్రదర్శనలు కానీ లేదా భిన్నాభిప్రాయాలు కానీ రానివ్వాలనేటువంటిది హైకోర్టు అభిప్రాయం. అది నిజం. అది ఏ పార్టీ ఉన్నా, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ కామెంట్ చేసింది అనుకోండి, అది అన్ని ప్రభుత్వాలకు వర్తిస్తుంది. నిరసనని లేదా భిన్నాభిప్రాయాన్ని అణిచివేస్తే మా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం నష్టపడదు. ఎందుకంటే ఏం జరుగుతుందో, ప్రజాభిప్రాయం ఎట్లుందో, ఎక్కడ అన్యాయం జరుగుతుందో ఇటువంటివి తెలియవు. అవి తెలియకపోతే గుడ్డిగా అనేకలకు పోయి ఓడిపోతారు.
బీఆర్ఎస్కి అదే జరిగింది. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రజల భిన్నాభిప్రాయాలకు అవకాశం ఇవ్వాలి, నిరసనలకు అవకాశం ఇవ్వాలి. అవసరమైతే ఆ మేరకు కోరికలు ఏమున్నాయో ప్రజలకు తీర్చాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాలకు ఉంటుంది. కాబట్టి ఆ ఆస్పెక్ట్లో మనం ఆలోచించాలి తప్ప అణిచివేస్తే ఇవాళ ఇంతకుముందు రామూర్తి గారు ధర్నా చౌక్ ఎత్తేస్తే ఆగుతాయా అన్నాడు. ధర్నా చౌక్ ఎత్తేయటం అనేది ఎంత బ్లండర్ అంటే అది పెద్ద తప్పు. అది రామూర్తి గారు అంగీకరించకుండా ఆగుతాయా అంటుండు. అది కాంగ్రెస్ పార్టీ చేసిన, బీఆర్ఎస్ చేసిన అది బ్లండర్ మిస్టేక్. ఎందుకంటే ధర్నా చౌక్ అనేది అనేక మంది సంఘాలకు, కొన్ని వేల సంఘాలకు, కొన్ని లక్షల మందికి భిన్నాభిప్రాయం ప్రకటించేటువంటి ఒక వేదిక. దాన్ని ఎత్తేసి ఊరుబెట్టిన ధర్నా చేసుకొని పోమని చెప్పింది బీఆర్ఎస్. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు కాంగ్రెస్ చేస్తే కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఏదేమైనా ఇవాళ అటువంటి ఆత్మహత్యలు కానీ ఇటువంటి అంత దూరం పోనివ్వకుండా నివారించాల్సినటువంటి చైతన్యం పార్టీకి ఉంది. రమేష్ ఏ పార్టీ అయితే ఆ పార్టీకి ఉంది. ఆ మేరకు ఒత్తిడి సృష్టించకుండా పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో అసలు ఇవాళ భిన్నాభిప్రాయం అనేటువంటిది ప్రజలు, ప్రజా సమూహాల కన్నా ఇవాళ డిజిటల్ మీడియా, ప్రింట్ మీడియా బాగా తెలియజేస్తున్నాయి. గతంలో అయితే లక్షల మంది ఊరేగింపులు చేస్తే అప్పుడు భిన్నాభిప్రాయం ఏందో ప్రభుత్వానికి తెలిసేది. ఇప్పుడు అంత దూరం లేకుండా పత్రికలు, మీడియానే తెలియజేస్తూ ఉంది. గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ ఇప్పుడు అనుకోని సంఘటనలు, రమేష్ది అనుకోని సంఘటన. కాబట్టి ఇటువంటి సంఘటన అప్పుడు మరి అది ఎట్లా జరిగింది ఏమిటనేది ఒక పార్టీ నిరసనకు పిలిపిస్తే దానికి పోటీగా మరొక పార్టీ నిరసన అటువంటిది పాలసీ ప్రకారం అది కరెక్ట్ కాదు, తప్పు. కాబట్టి తెల్లారి మళ్ళీ మీరు పిలిపించుకోండి. ఒక పార్టీ అదే రోజు పిలిపిస్తే తెల్లారి మీరు పిలిపించుకోండి. కానీ అదే టైంలో పిలిపిస్తే అంటే దాని అర్థం ఏమిటి? ఘర్షణలే. తర్వాత ధర్నాలు, నిరసనలు తెలియజేయడం తప్పులేదు. కానీ మంత్రులు అడ్డగిస్తాం అనేటువంటిది ఏదైనా ఉంటే అది కూడా కరెక్ట్ కాదు, రాజకీయ ఘర్షణలకు దారితీస్తుంది. సహజంగానే ఉద్యమాలు కావటం, పోలీసులు ఇన్వాల్వ్ కావటం జరుగుద్ది. కానీ పరస్పరం ఘర్షించుకునే స్థితికి రాజకీయ పార్టీలు తీసుకెళ్లొద్దు. ఎందుకంటే ఆడ ఘర్షణ పడితే ఆ ఉన్నత వర్గాలు ఎవడు ఆడ దెబ్బలు తినడు, అరెస్ట్ కాడు. పేద వర్గాలందరూ కూడా దెబ్బలు తినటం, అరెస్ట్ చేయటం, మర్డర్లు చేసుకోవటం, ఈ స్థితికి పోద్ది. మనకు అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో దాన్ని రాజకీయ వాతావరణాన్ని కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత అధికార, ప్రతిపక్ష పార్టీలకు కూడా ఉంది. రైట్. ఇక మరి రామ్మూర్తి గారు, ప్రస్తుతానికైతే మరి ములుగు జిల్లాలో రాజకీయం వేడెక్కింది. అంటే రెండు పార్టీల పిలుపుతో రాజకీయం అయితే దుమారం రేగిపోతుంది. అదే సందర్భంగా ఇప్పుడు మంత్రులు ఎవరైతే పర్యటిస్తున్నారో వాళ్ళని కూడా అడ్డుకోవడం జరిగింది. మరి దీనిపై ఏమంటారు? ఇప్పుడు వాళ్ళు స్థానిక మంత్రులు అండి. సీతక్క అక్కడ వ్యక్తే కాబట్టి అక్కడ సమస్యను ఖచ్చితంగా ఆమె పరిష్కరించాలి. ఇంకోటి ఏంటంటే సమస్యకు కారణమే ఆమె. మొదలుగా ఏంటంటే సమస్యకు కారణం ఆమె దాన్ని కప్పిపుచ్చుకోవడానికి చాలా విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆడ ఆయనను వేధించిందన్నది నిజం, దాని సాక్ష్యాలు కూడా బయటకు వచ్చినాయి. అదే విధంగా ఆయన ఫస్ట్ లిస్ట్ లో పేరున్నదని నిజం, దాని తర్వాత తీసేసింది నిజం. అదే విధంగా ఎందుకు తీసేసిల్లని మానవవేదనతో మెసేజ్లు పెడితే ఆయన తీసుకపోయి పోలీస్ స్టేషన్ లో పెట్టి బెదిరించింది నిజం. అదే విధంగా మంత్రికి సంబంధించిన అనుచరులు కూడా ఆయన భయపట్టించిన మాట నిజం. ఆ భయానికి చనిపోతున్నా అని ఏదైతే సూసైడ్ నోట్ కూడా రాసింది నిజం. ఇంకా దాచుకునేదే ఉండదండి. ఇలా ఇప్పుడు ఏదైతే దొరికిన వాళ్ళే ఇంకో మిగతా వాళ్ళ మీద నెట్టేయాలని ఇప్పుడు నేరస్తులు ఎవరైనా ఏం చేస్తారండి? నేను నేరస్తుని కాదు, నా నేరానికి నాకు కారణం కాదని వాళ్ళే చెప్పుకుంటారు. ఎందుకంటే దొరికిన తర్వాత కూడా, అడ్డంగా దొరికిన తర్వాత కూడా అవతలి వాళ్ళ మీద వెయ్యాలనుకోవడం. అదే విధంగా ఏదైతే బాధిత కుటుంబం వైపు మా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా నిలబడుతుంది. ఈ రోజు నిలబడుతుంది, రేపు కూడా నిలబడుతుంది. ఏదైతే రమేష్ కు సంబంధించిన అంశంలో ఏం జరిగింది, ఏ విధంగా జరిగింది, ఎందుకు ఈ విధంగా అయింది అన్నది పూర్తిగా ప్రజల ముందున్నది. ఆ విషయంలో ఖచ్చితంగా మేము కొట్లాడతాం. అదే విధంగా మంత్రులు తిరగనీయం, అదే విధంగా ఏం తిరగనీయం అంటే మరి ఇప్పుడు మేము ఒక మాట అన్నామండి. మాట అన్నప్పుడు మరి మంత్రి ప్రెస్ మీట్ పెట్టి నిజంగానే ఒక అంశం జరిగింది, ఈ అంశంలో ఎట్లా జరిగిందో అధికారులను మేము పూర్తి స్థాయిలో మేము కంప్లీట్ గా చేసుకొని దాన్ని తప్పులు సవరించుకొని ముందుకు పోతామని, ఒక కుటుంబాన్ని ఆదుకుంటామని ఒక మాట రాదే? ఎందుకు రాదు? ఆ కుటుంబాన్ని ఎందుకు ఆదుకో? ఎవరిని ఆదుకుంటావు? మరి ఢిల్లీకి పోతావు, అదే విధంగా నీకు సంబంధించిన అన్నదమ్ములకు దోషి పెడతావు, అదే విధంగా పేదోళ్ళ ఇల్లులు కూలగొడతావు. ఏం చేస్తావు నువ్వు? అసలు నాకు అర్థం అవ్వట్లేదు. పోలీసు వాళ్ళతో కొట్టిస్తావు.
ఏం జరుగుతుంది రాష్ట్రంలో నాకు అర్థం అవ్వట్లేదు. నువ్వు ఓరి కోసం వచ్చినావు, పేద ప్రజలను పాలించడానికి వచ్చినావు, కానీ పగ తీర్చుకోవడానికి కాదు కదా. అప్పుడు మీరు అట్లా చేసిళ్ళు, మేము ఇట్లా చేస్తాం, ఇప్పుడు మీరు మా మీద 4 కేసులు పెట్టిళ్ళు, మీ మీద 5 కేసులు పెడతాం. దీనికోసం నేను ఎన్నుకోలేదు. నువ్వు ఏదైతే 6 గ్యారెంటీలు అన్నావో 6 గ్యారెంటీల కోసం ప్రజలు నేను ఎన్నుకున్నారు. మేము 1 ఇస్తా అంటే 2 ఇస్తా అన్నారు, 2 ఇస్తా అంటే 3 ఇస్తా అన్నారు. ఈ విధంగా మీరు మభ్య పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోయి ప్రవర్తిస్తున్న తీరు సభ్య సమాజం తలదించుకుంటారు. అదే విధంగా ఈ రోజు స్థానిక ఎన్నికలకు పోయే ధైర్యం దమ్ము కూడా లేదండి. కోర్టు చెప్పేంత వరకు కూడా ఇప్పటికి కూడా వీళ్ళు చెల్లడం లేదు. వాస్తవంగా వీళ్ళు పెట్టరా అన్న నమ్మకం కూడా లేదు. ఎందుకంటే గ్రామ స్థాయిలో మొత్తం పూర్తిగా వీళ్ళ ఇమేజ్ మొత్తం పడిపోయింది. వీళ్ళు ప్రజలకు ఈ 18 నెలలుగా ఏం చేసామని పోతారండి? శూన్యం. గ్రామాలకైతే ఘోరమైన పరిస్థితి. కనీసం లైట్ స్టోర్ లేడు, కనీసం ఒక పైప్ లైన్ ఖరాబ్ అయితే, దాని గేట్ వాల్ ఖరాబ్ అయితే, స్పెషల్ ఫండ్ ఏదైతే వాటర్ సంబంధించిందో ఆ వాటర్ ఫండ్ సంబంధించింది లేదు. అదే విధంగా చాలా అంశాలు ఏదైతే మేము ట్రాక్టర్లు ఇచ్చినాం, అదే విధంగా ట్రాక్టర్లు డీజిల్ పోస్టర్ లేడు, దాన్ని రిపేర్ చేసేటోళ్ళు లేడు. చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయండి. ఇలాంటి అంశాలను ముందు పెట్టుకొని వీళ్ళు స్థానిక ఎన్నికలకు పోతే మాత్రం ప్రజలు వాస్తవంగా వీళ్ళు గన్మెన్ లేకుండా అయితే పోలీసులు లేకుండా ఈ ప్రజలకు మధ్యలో వస్తే మాత్రం ఖచ్చితంగా గుద్ది మొత్తం కంప్లీట్ చంపేస్తారు వీళ్ళని. ఆ పరిస్థితి ఉన్నది. రైట్. ఇక అందే సత్యం గారు, ప్రస్తుతానికి ఏ పరిస్థితులు అయితే ఇప్పుడు నడుస్తున్నాయో అవి ఏ విధంగా చల్లబడతాయంటారు? అంటే పోను ఈ విధంగానే ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులే ఉంటాయా? అవి సద్దు మనకే ఛాన్స్ ఏమైనా ఉందా? సద్దుమనుతాయండి. ప్రజలు ఎవరు తీరికగా లేరు కొట్టాడుకోవటానికి, ఘర్షణలు పట్టడానికి. గతంలో చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో. సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి మర్డర్ చేసుకున్నటువంటి గ్రామాలు ఉన్నాయి. అటువంటి గ్రామాల్లోనే ఇవాళ అలసిపోయి ప్రజలు ఇది కరెక్ట్ కాదు, ఈ మార్గం కరెక్ట్ కాదని తెలుసుకొని ఇవాళ ఘర్షణలు నివారించుకున్నటువంటి వాతావరణం కాపాడుకుంటారు. కాబట్టి ఇక్కడ కూడా వారమో 3 రోజులు ఉంటుంది ఆ వాతావరణం. అది తర్వాత ఎవరి పనిలోకి వాళ్ళు పోతారు. ఎవరికి ఘర్షణ పడాలి, కేసుల్లో పడాలని ఉండదు. తర్వాత రెండోది, ఎడ్యుకేషన్ పెరిగిన తర్వాత ఒకప్పుడు 70s 80sలో చూశాను నేను. ఒకప్పుడు 2 గ్రామాల ఘర్షణ జరుగుతుండే అటొక 100 మంది ఇటొక 100 మంది కర్రలు వేసుకొని పోయి నాయకుల ఇళ్ల దగ్గర పడుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ తరం వచ్చే వరకల్లా మొత్తం చదువుకున్నారు. ఆ కర్రలు వేసుకొని పడుకునేది ఎవరు? దళితులు, కొంతమంది బీసీలు పడుకునేది కర్రలు వేసుకొని. ఇప్పుడు అట్లా కర్ర పట్టుకునేవాడే లేడు. ఎందుకంటే ప్రతి కుటుంబంలో చదువుకున్నారు. నాయకుని కొడుకు, నాయకుని బిడ్డ ఎక్కడ చదువుకుంటారు, ఎక్కడ సెటిల్ అయ్యేదో వాళ్ళు గమనిస్తున్నారు. వాళ్ళు కూడా చదువుకొని ఉద్యోగస్తులు అవుతారు. ఇటువంటి ఘర్షణల వల్ల ఉపయోగం లేదో తెలుసుకుంటారు. కాబట్టి వాళ్ళ ఘర్షణల్ని నిరంతరం కొనసాగించాలనేటువంటి యూత్ లేదు. తర్వాత దాన్ని నిరంతరం పొడిగించాలన్నటువంటి నాయకులు కూడా లేరు. ఏదో 1-2 జరుగుతాయి. రెండోది, ఖచ్చితంగా రమేష్ని ప్రభుత్వం ఆదుకోవాలి. అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాకపోయినా మరి ఇల్లు ఇస్తున్నప్పుడు ఫస్ట్ లిస్ట్లో ఉన్నదన్న తర్వాత సెకండ్ లిస్ట్లో ఎందుకు మిస్ అయింది ఇవనేటువంటిది ఒకే ఎంక్వైరీ. రెండోది, ఆ కుటుంబాన్ని ఆదుకోవటం కూడా అవసరం ప్రభుత్వానికి. బీఆర్ఎస్ కార్యకర్త కాబట్టి మాకు తెలియదు అనకుండా ఆదుకోవటం ఒకటి. ఆదుకున్న తర్వాత సహజంగానే కాస్త డైల్యూట్ అయింది. తర్వాత ఘర్షణ వాతావరణం కూడా నివారించాలి. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు ఇద్దరు అన్ని పార్టీల తరఫున అరాచకులు ఉంటారు. వాళ్ళకి అదే పని. అలా అరాచకం సృష్టిస్తేనే వాడి కడుపు నిండుతుంది, పోషిస్తారు. కాబట్టి అట్లా పోషించేటువంటి నాయకుల్ని దర్జానివ్వద్దు. అట్లా పోషించేటువంటి రౌడీలు కూడా దూరంగా పెట్టాలి. నాకు చాలా గ్రామాలు తెలుసు ఈ 3 జిల్లాల్లో. కాబట్టి ఇప్పుడు అసలు చైన్ మర్డర్ జరిగినటువంటి గ్రామాల్లో కూడా ఇవాళ ఆ పరిస్థితి లేదు. దానికి కారణం ప్రధానంగా గతంలో ఆర్డీఓ కేసులను పెట్టేది. అంటే పేషికి పోయి రావడానికి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆర్డీఓ ఆఫీస్కి వేసేవాళ్ళు. ఊరందరూ లారీలో పోయి సంతకాలు పెట్టి వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు చదువుకునే యువకులు వచ్చిన తర్వాత వాటిని ఇష్టపడట్లేదు. నా భవిష్యత్తు ఏంది, నా కుటుంబ భవిష్యత్తు ఏంది ఆలోచిస్తున్నారు. నా చదివేంది, నా ప్రోగ్రెస్ ఏందో ఆలోచిస్తున్నారు. నాయకుల పిల్లలు, నాయకులు ఏ స్థితిలో ఉన్నారో కూడా గమనిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి వాతావరణం, అటువంటి ఘర్షణ వాతావరణం తెలంగాణ వ్యాప్తంగా కూడా దరిదాపు మార్పు వచ్చేసింది. అందుకని కృత్రిమంగా రాజకీయ పార్టీలు పూనుకొని ఘర్షణలు ప్రోత్సహించడం అనేది కరెక్ట్ కాదు. ప్రభుత్వం కూడా నష్టం జరిగితే సహాయం చేయడంలో అందరినీ ఈక్వల్గా చూడటం అనేది అవసరం. అప్పుడు మాత్రమే ప్రజల కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. రైట్ అండి. విశ్లేషకులు అందే సత్యం గారు, అలాగే బీఆర్ఎస్ నేత రామ్మూర్తి గారు మాకైతే చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.
ఇక రెండు పార్టీల ధర్నాల నిరసన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అవ్వడం, అలాగే శాంతి భద్రతకు విఘాతం కలగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు కూడా చేపట్టడం జరిగింది. మరి ములుగు జిల్లా అంతటా వాహనాల తనిఖీలను కూడా చేపట్టారు. ఈ క్రమంలోనే మల్లంపల్లి మండలంలోని శ్రీనగర్ క్రాస్ రోడ్ వద్ద కూడా తాత్కాలిక చెక్పోస్ట్ అయితే ఏర్పాటు చేశారు. సో వీటన్నిటికి సంబంధించి మన విశ్లేషకులు అలాగే బీఆర్ఎస్ నేత వారు కూడా మంచి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు. మరి చూద్దాం మన ములుగు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు ఏ మేరకు తగ్గుముఖం పడతాయో. ఇది వాటి స్పెషల్ ఇన్ డెప్త్. నమస్తే.